తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు మంచు మనోజ్. ఆమె ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. మనోజ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వారసురాలిగా ఇప్పటికే అఖిలప్రియ రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మౌనిక కూడా రాజకీయాల్లోకి వస్తారని, పోటీ చేస్తారని మనోజ్ ప్రకటించడంతో భూమా అభిమానంలో ఆసక్తికరంగా మారింది. మౌనిక ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారన్న చర్చ జరుగుతోంది. కొన్నాళ్లుగా అక్కా చెల్లెళ్ల మధ్య సత్సంబంధాలు లేవనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మౌనిక రాజకీయ అరంగేట్రం ఎలా ఉంటుందో చూడాలి. మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. అది త్వరలో అనౌన్స్మెంట్ అన్ని వస్తాయి. ఈ నెలలో అన్ని దేవుడి దేవలో ఒకటి మీద ఒకటి అనౌన్స్ నేనే అన్ని చెప్పేస్తే 4-5 ఉన్నాయండి. దేవుడి దేవుడు ప్రజా పార్టీ మీరు సాయాలన్నా ఇంకెవరు అక్కడ. తండ్రి మోహన్ బాబుతో విభేదాలపై స్పందించారు మంచు మనోజ్. మీ నాన్నతో ఉన్న గొడవలు సద్దుమణిగాయా అన్న ప్రశ్నకు అది ఎవరిని అడగాలో మీకు తెలుసని అన్నారు. అయితే మైక్తో వెళ్ళకండి, ఒకవేళ వెళ్ళినా హెల్మెట్ పెట్టుకోండి సరదాగా అన్నారు మంచు మనోజ్. నాకు నా నాన్నగారు ఆశీస్సులు, మీకు మీ నాన్నగారు ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలిసి అక్కడ ఇల్లు అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ వెళ్ళకండి. హెల్మెట్ చేసుకున్నాను. నాకు నా నాన్నగారు ఆశీస్సులు, మీకు మీ నాన్నగారు ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలిసి అక్కడ ఇల్లు అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ వెళ్ళకండి. హెల్మెట్ చేసుకున్నాను. నాకు నా నాన్న